సార్ 19-24 టైంలో కేసులు పెట్టారు, మీరు జైల్లో కూడా వెళ్ళారు. అవునండి. అప్పుడు ఎలా ఉంది పరిస్థితి? మీకు ఏమనిపించింది? ప్రజల కోసం పోరాడుతుంటే ఈ పరిస్థితి రావడం ఏంటి పరిస్థితి? ఒకటి సార్, అంటే ఈ ఇబ్బందులు ఇదంతా అయిపోయి వైసీపీలోకి వెళ్దామని అనిపించింది మీకు అప్పుడు? పెద్ద పెద్ద మాటలైతే నేను మాట్లాడింది అంటే అప్పుడు మేము కేసులు కూడా పెట్టారు కదా, కేసులు పెట్టారు, జైల్లో కూడా బంధించారు, కేసులు ఉన్నాయి నాకు. ఒక తీవ్రవాదిలా కూడా చూపించారు, క్రియేట్ చేశారు. అవును, నేను మీ గెటప్ మీదంతా చూసి జైల్లో కూడా వెళ్ళారు మీరు. అదే అది మా దౌర్భాగ్యం అనుకోండి. ఒక ముస్లిం ఏంటంటే ఆహార్యాన్ని చూసి అలా చెప్పడం అది చాలా దారుణం అది. బట్ సబ్ జైలుకు సబ్జైలు కాదండి, కడప సెంట్రల్ జైలు. సెంట్రల్ జైలు, సెంట్రల్ సారీ జైలు. సెంట్రల్ జైలు. అందులో నేను ఒక విషయం చెప్తాను అసలు అందులోనే, ఎందుకంటే నాకు పోలీస్ స్టేషన్ అంటే తెలియదు. 2019 కన్నా ముందు నాకు మీద ఒక చిన్న కేసు లేదు, కనీసం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళడం కూడా నాకు తెలియదు. అటువంటిది నాపై ఏకంగా మీరు కేసులు పెడుతున్నారో, సరే వాటిని ఎదుర్కొంటాం. సడన్ గా ఒకరోజు ఒక వ్యక్తిని పరామర్శించడానికి వెళ్తుంటే నేను వస్తే అక్కడ ఇష్యూ జరిగిద్దని చెప్పేసి తీసుకెళ్లి కూర్చోబెట్టి 307 అని చెప్పి లోపలికి వెళ్ళినప్పుడు మట్టుకు చాలా అంటే కుంగి కుషించిపోయాను. సమస్య లేదు, మానసికంగా చాలా డౌన్ టు ఎర్త్ లోకి వెళ్ళిపోయింది నా కాన్ఫిడెన్స్ లెవెల్. ఏంటిది, ఎందుకంటే నా ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, ఏంటి అసలు ఇది, ఎందుకు మనం ఇదంతా అని లోపలికి వెళ్ళిన తర్వాత బ్యారెక్ లో చాలా మంది ఉన్నారు. లోపల అడుగు పెట్టిన తర్వాత ఎవరో బాబు ఇద్దరు వస్తున్నారు, ఏదో పెద్ద తీవ్రవాదులు ఏంటి అన్నట్టు ఇదంతా మంచి సువాసన కొడుతుంది, ఏంటి అందరూ వచ్చి అందరు పరిచయం చేస్తున్నారు. నేను మర్డర్ చేశాను జైల్లో. అంటే మనం ఇమ్మీడియట్ గా అందరినీ కలిపేసుకున్నాగా లోపలికి వెళ్ళారు. వీళ్ళందరూ వచ్చి పరిచయం చేస్తున్నారు, నేను సీను అన్న, నేను ఇలాగ 4 మర్డర్లు చేశాను, నేను ఇలా రేపులు చేశాను, నేను వీళ్ళకి ఇది చేశాను, అది చేశాను. మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు అన్నాడు, ఇదంతా బాగానే ఉంది, మీరేం చేశారు చెప్పండి అని. ఆ క్వశ్చన్ అన్న నా యొక్క కాన్ఫిడెన్స్ అధోపాతాళంలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ నే 7వ ఆకాశానికి లేదు. నేను నా లైఫ్ లో మర్చిపోలేను ఆ సంఘటన. ఆ రోజు నేను ఫీల్ అవ్వడం నేను మానేశాను. ఒక్క థింగ్ అయితే నేను మర్చిపోను, జైల్లో ఉన్నంత వరకు 4 రోజులు అల్లాడిపోయాను ఇంట్లో మాట్లాడటాను. ఎందుకంటే మాలాంటి వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీతోనే ఎక్కువగా ఇది ఉంటారు కాబట్టి చిన్న చిన్న పిల్లలు, ఇంట్లో భార్య, వీళ్ళతో మనం అప్పటికే జస్ట్ ఈ కరోనా సెకండ్ వేవ్ లో మదర్ పోయి ఉన్నారు. ఇదంతా ఉండి నా మీద అది మట్టుకు బాగా ఒత్తిడిని పెంచింది. కానీ ఆ ఒక్క క్వశ్చన్, మీరు ఏం తప్పు చేశారు, నేను ఏం తప్పు చేశాను వీళ్ళకి చెప్పాలి కదా అన్నట్టుగా అప్పుడు ఇదంతా చెప్తున్నాను. నేను ఎందుకు ఫీల్ అవుతున్నా, నేనేం చేశాను, నేను తప్పు చేయలేదే. బయటకు వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ లో అదే చెప్పాను, నా మీద ఉన్న కేసుల్లో ఒక్క కేసునైనా కానీ ప్రూవ్ చేస్తే జీవితకాలం మొత్తం కూడాను జీవిత ఖైదు అనుభవించాలని నేను సిద్ధమైతే. ఈ రకంగా అబద్ధాలు, ఒక నీతి నిజాయితీ లేకుండా ఈ రకంగా కేసులు పెట్టి వాళ్ళ యొక్క వాయిస్ ని అణిచివేయాలని చెప్పేసి ప్రయత్నం చేయడం అనేది దుర్మార్గం. ఈ దుర్మార్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేవలం నా అంశంలోనే కాదు, ప్రతి చోట కూడా ఇలాగే చేసుకుంటాడు, సరే ఎన్డీఏ కూటమి 5 సంవత్సరాలు ఫుల్ఫిల్ గా కలిసి ఉంటుందంటారు, ఉండాలి అని చెప్పేసి భావిద్దాం. మీరు ఎలా ఉందంటే శుభం పల్లె పెళ్లి కొడగా అంటే అదే 14-19 లాస్ట్ లో వచ్చేసరి ఎన్డీఏ కూటమి మధ్య గ్యాప్ వచ్చింది. రాష్ట్రానికి సంబంధించిన నిధులు కూడా రావడం కూడా కొంత జాప్యం జరిగింది. చూడండి సార్, ఇప్పుడు టోటల్ గా కేంద్ర రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయ్యింది. సమాజంలో ఒక మనిషికి ఉండే సంబంధాలు దేనిపై ఆధారపడి ఉంటాయి చెప్పండి. అదేంటంటే నేను రాజకీయం గురించి అడుగుతుంటే అడుగుతారేంటి అన్నారు. నమ్మకం అనేది నమ్మకము, లేదంటే గనక నీ వల్ల నాకేంటి ఉపయోగము, నా వల్ల నీకేంటి ఉపయోగము అన్నదానిపై ఆధారపడి ఉంటాయి. ఒక మనిషికి ఉన్న సంబంధాలే దానిపై ఆధారపడి ఉంటే కనుక రాజకీయ పార్టీలో రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే, అవునండి, ఇప్పుడు ఉన్నంత వరకు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అలాంటిది. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు నంబర్ 2 ఎవరు మనకి దేశంలో? నంబర్ 1 మోదీ గారు. నంబర్ 2 అనగానే ఎవరైనా కానీ అమిత్ షా గారు. నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తాను, మీరు వెరిఫై చేసుకోండి. నంబర్ 2 ఇస్ అవర్ ఆనరబుల్ సీఎం మిస్టర్ నారా చంద్రబాబు నాయుడు. ఇది ఆయన యొక్క స్టేచర్. నేను నెట్టేసాడు వెనక్కి. ఈ రోజున ఇక్కడ ఏదో రకంగా ఇక్కడ అంటే గతంలో ఏ రకంగా ఏడిపించారు, ఏం చేశారు అదంతా తెలిసిందే. కానీ పొలిటికల్ కంపల్షన్స్ అని చెప్పొచ్చు, అంటే రాజకీయ అవసరాలు మొత్తానికి కూటమిగా ఏర్పడినాయి. బట్ బాగానే నడుస్తుంది. సో ఇక్కడ ఈ రాజకీయ అవసరాలు ఏంటంటే ఏ రకంగా ఉంటాయో, ఎప్పుడు అవి మారుతాయో, ఎప్పుడు అది ఏ రకంగా ఉంటాయో ఎవరికి తెలియదు. కాబట్టి రేపటి రోజున ఏంటి అనేది వద్దండి, ఇవాళ ఎలా ఉంది అనేది మనం ఆలోచన చేద్దాం. బట్ డెఫినెట్ గా ఏంటంటే ఇవాళ ఉన్న స్నేహితులు రేపు
శత్రువులుగా మారరు అని చెప్పేసి గ్యారంటీ ఏం లేదు. ఈ రోజు ఉన్నటువంటి శత్రువులు రేపు మిత్రుడే రేపు మిత్రులుగా మారరు అని చెప్పేసి అయితే కనుక అసలు ఇక్కడ కూడా లేదు. నాకైతే ఒక కోరిక ఉంది, నా గురించి నాకు ఎటువంటి కోరిక లేదు. కానీ ఈ వ్యక్తి ఏంటంటే మన నారా చంద్రబాబు నాయుడు గారు దేశానికి పరిపాలించేటటువంటి స్టేచర్ ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన్ని ఈ దేశానికి ప్రధానమంత్రిగా చూడాలని చెప్పేసి నా యొక్క కోరిక. అంటే భవిష్యత్తులో సీఎం ఎవరు అవుతారు? చంద్రబాబు గారు ప్రధానికి వెళ్తే పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ అంటారు. సీట్ల మీద ఆధారపడి ఉంటుంది ఆయన అది. సీట్ల మీద ఆధారపడి ఉంటుంది. భవిష్యత్తు గురించి అంటే నాకు అది ఎంత తెలియదు. అంటే చంద్రబాబు గారు ప్రధాని కేంద్రానికి సంబంధించి నా మనసులో ఉన్న మాట ఏంటంటే, నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి ఇతను ఒక రాష్ట్రాన్ని ఇంత అభివృద్ధి చేయగలిగాడు. ఈ ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి. మనం హైదరాబాద్ ఈ రోజున మీరు చూడండి, హైదరాబాద్ ఫాస్టెస్ట్ ఎవ్రీడే గ్రోయింగ్ సిటీ. ఎవ్రీడే. సరే అది వేరే విషయం. సార్ ఇక్కడ ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ స్టాగ్నెంట్ అయిపోయింది. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ఇక్కడ ఈయన ఉన్నాడంటే ఖచ్చితంగా ఇక్కడే అభివృద్ధి ఎక్కువగా ఉంటుందనేది పెట్టుబడిదారుల్లో ఉన్నటువంటి నమ్మకం. అది నమ్మకం. దానికి ఉదాహరణ మొన్న వరద బాధితుల సహాయార్థంలో అది ఎంత క్రిస్టల్ క్లియర్ గా అర్థమైపోయింది చూడండి. ఇంతకుముందు ఎప్పుడైనా చూసామా మనం ఆ రకంగా జనాలు తీసుకొస్తే ఏంటంటే అసలు. సో ఇంత ఈ రాష్ట్రానికి ఇంత అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఇదే దేశం వైపు కనుక. ఎందుకంటే అది దాని తోడు ఏంటంటే ఇది స్టేట్స్ మ్యాన్. ఆయనకి ఏంటంటే ఈ మతం ఆ మతం, ఈ కులం ఆ కులం లేదు, పని రాక్షసాయన. ఆయనకి కావాల్సింది ఏంటంటే ఎలా, హౌ, దీన్ని ఏ రకంగా దీనికి మనం ముందుకు తీసుకెళ్తాడు. దాని ప్రతి దాంట్లో కూడా టెక్నాలజీని, ఐటీని, దాని తర్వాత ఒక రకంగా ఏంటంటే ఇన్నోవేటివ్ థాట్స్ ని ఆయన తీసుకొచ్చి దాంట్లో పెట్టే ప్రయత్నం. ఇటువంటి వ్యక్తి కనుక ఒక్కసారి అవకాశం దొరికితే ఏమవుతుందంటే ఈ మొత్తం దేశానికి ఒక దిక్సూచిలాగా ఆయన యొక్క థాట్ ప్రాసెస్ మనకు వస్తుందేమో అని చెప్పేసి నా యొక్క ఆశ. బట్ ఆయన అది ఫుల్ఫిల్ చేస్తారా లేదో దేవుడు అనుకుంటే కనుక ఏదైనా కానీ సాధ్యమైతే కాదు.